హుస్సేన్ సాగర్ లో గల్లంతైన అజయ్ మృతదేహం లభ్యమైంది. 45 గంటల గాలింపు తర్వాత అజయ్ డెడ్ బాడీని వెలికితీశారు డిఆర్డీఎఫ్ అగ్నిమాపక సిబ్బంది. ఈ నెల 26న ట్యాంక్ బండ్ లో జరిగిన భరతమాతకు మహాహారతి చూడ్డానికి వచ్చాడు అజయ్. ఆ సమయంలో క్రాకర్స్ పేలడంతో నీటిలో దూకాడు యువకుడు అజయ్. దీంతో స్పాట్ లోనే గల్లంతయ్యాడు. గల్లంతైన అజయ్ కోసం ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ 3 రోజులుగా గాలించాయి. ట్యాంక్ బండ్ దగ్గర మృతుడి బంధువులు ఆందోళన చేశారు. డెడ్ బాడీని చూపించాలని నిరసనకు దిగారు. పోలీసులు వచ్చి కుటుంబ సభ్యులకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇష్యూకి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. రాంప్రసాద్ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అందిస్తారు. రాంప్రసాద్, అజయ్ డెడ్ బాడీ దొరికినట్లు తెలుస్తోంది, ఏంటి ఇన్ఫర్మేషన్? సౌజన్య, ఈ నెల 26న హైదరాబాద్ లోని పీపుల్ ప్లాజా వద్ద ఇటు భరతమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో అయితే భారతమాతకు మహాహారతి కార్యక్రమంలో భాగంగా బాణసంచా కాలుస్తున్న క్రమంలో అయితే జరిగిన ప్రమాదంలో అయితే అజయ్ అనేటువంటి యువకుడు గల్లంతవడం జరిగింది. అజయ్ మృతాన్ని కొద్దిసేపటి క్రితమే ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నటువంటి గాంధీ ఆసుపత్రి మార్చరీకి అయితే తరలించడం జరిగింది. మనం చూస్తున్నాం 2 రోజులుగా 45 గంటలుగా ఇటు డిఆర్ఎఫ్ తో పాటు అదేవిధంగా అగ్నిమాపక శాఖ సిబ్బంది, అంతేకాకుండా ఎన్డీఆర్ఎఫ్ బలగాలు కూడా ఇటు పోలీసులతో మమేకమే అయితే తీవ్రంగా గాలింపులు చేపట్టడం జరిగింది. హుస్సేన్ సాగర్ లో సుదీర్ఘంగా 45 గంటల పాటు చేసిన గాలింపు చర్యల అనంతరం అయితే అజయ్ మృతదేహాన్ని గుర్తించినటువంటి పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఇటు గాంధీ ఆసుపత్రికి తరలించడం జరిగింది. మనం చూస్తే ఆ రోజు అజయ్ తన మిత్రులు రాఘవేందర్, సాయిచంద్తో కలిసి అయితే ఇక్కడ ఎవరైతే క్రాకర్స్ నిర్వహిస్తున్నటువంటి మణికంఠను కలిసేందుకు వచ్చిన క్రమంలో అయితే ఒక్కసారిగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో వాళ్ళు బోటు నుంచి హుస్సేన్ సాగర్ లో దూకిన అనంతరం అయితే అక్కడ అజయ్కి ఈత రాకపోవడంతో మునిగిపోయినట్లయితే ఇటు కుటుంబ సభ్యులు కానీ ఇటు బంధువులు కానీ చెప్తున్నారు. ప్రస్తుతం అజయ్ మృతదేహాన్ని అయితే ఇక్కడ గాంధీ మార్చరీలో చేయడం జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇప్పటి వరకు అధికారుల నుంచి కానీ ఇటు భారతమాత ఫౌండేషన్ నిర్వాహకుల నుంచి కానీ ఎలాంటి ఒక సమాచారం లేకపోగా వాళ్ళు నిన్నటి నుంచి కూడా అజయ్ మృతదేహం కోసం ఇటు స్నేహితులతో పాటు బంధువులు, కుటుంబ సభ్యులు మనం అజయ్ తండ్రి ఉన్నాడు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఏ విధంగా జరిగిందంటారు ఈ మొత్తం ఘటన? అది ఆ రోజు ఇంట్లో నుంచి బయలుదేరిండు, చెప్పలే మాకు ఇటు వస్తున్నాను కూడా చెప్పలే. ఇక్కడ భరతమాత ఫౌండేషన్ అక్కడికి వస్తున్నాను ఆరతి దగ్గరికి. తర్వాత 8:30కి అట్లా వాళ్ళ మమ్మీ ఫోన్ చేస్తే చెప్పిండు ఇట్లా నేను అక్కడ ఉన్నాను, వస్తా అని చెప్పిండు. 10:30, 11 తర్వాత ఇక 9:30కి ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చేసింది. ఇక అప్పుడు మేము ఇక ఫోన్ చేస్తున్నాం 2:30 దాకా. తర్వాత 2:30కి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళకి అందరికి ఫోన్ చేస్తే చెప్పారు ఇక్కడ ఫైర్ అది పడవలది యాక్సిడెంట్ అది ఫైర్ అయింది, అక్కడ అయిందని చెప్తే అప్పుడు మేము పోలీస్ స్టేషన్ పోతే వాళ్ళు చెప్పారన్నమాట ఇక్కడ హాస్పిటల్లో పిల్లలు ఉన్నారు, అక్కడ మీ బాబు లేడన్లా అంటే నేమ్ లేదు, అక్కడ పడవ దగ్గర మేము చూసినాం కానీ దొరకలేదు, పొద్దున తోలాడతాము అని చెప్పారు. అంతే. అంటే అజయ్ సమాచారాన్ని మీకు ఎన్ని గంటలకు చెప్పారు? అజయ్ గల్లంతైన విషయాన్ని మీకు ఎన్ని గంటలకు చెప్పారు మిత్రులు కానీ ఇటు పోలీసులు కానీ? రాత్రి 3:30కి అట్లా చెప్పారు. అప్పుడే తెలిసింది మాకు అజయ్ అందులో తప్పిపోయిండ, అందులో పోయిండని.